సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్లో గల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు వ్యవసాయానికి ఇస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇవాళ ఒక్క గుంట భూమికి కూడా విద్యుత్ ఇవ్వట్లేదు అంటూ ఫైర్ అయ్యారు. పంట పొలాలు పొట్టదశకు వచ్చి ఉన్నాయని, విద్యుత్ సరఫరా లేక మోటార్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 24 గంటల విద్యుత్తును వ్యవసాయానికి ఇవ్వాలని, లేదంటే రైతులందరినీ కూడగట్టి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు నిరసనలు చేస్తామని హెచ్చరించారు. మాకు 24 గంటల కరెంట్ అని దగ్గర 3 గంటలు కానీ రావట్లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము చాలా అసలుకి పొలాలన్నీ ఎండిపోయినాయి తీవ్ర. అసలే మొత్తం పొట్ట మీదకి వచ్చింది పొలం. అది ఇచ్చే కరెంట్ కానీ 24 గంటలు అంటారు. అది ఇచ్చే కరెంటు 3 గంటలే ఇస్తారు. కరెంటు చాలా ప్రాబ్లంగా ఉంది మాకు. 3 గంటలు అసలు అది ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు ఆ కరెంటు మాకు. సబ్స్టేషన్ దగ్గర మేము చేస్తున్నాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. 24 గంటల కరెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ కోరుతున్నాం అధికారులు.